నిజమైన బ్రతుకు నా మాటల్లో ఉంది అని దేవుని వాక్యం చెప్తున్నాడు. ఇట్స్ నాట్ జస్ట్ ద బ్రెడ్ దట్ మేక్స్ యూ దట్ కీప్స్ యూ అలైవ్, బట్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట మనిషిని జీవింపచేస్తుంది, బ్రతికిస్తుంది. కేవలం బ్రతికించటం కాదు, గౌరవంగా బ్రతికిస్తుంది, మనిషిగా బ్రతికిస్తుంది. ఆ బ్రతుకును గురించినటువంటి మాటలు, లేకపోతే మానవ జీవన ప్రమాణాలు గురించినటువంటి మాటలు కేవలము 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో మాత్రమే దొరుకుతాయి. మాత్రమే అన్న పదాన్ని మీరు గుర్తుంచుకోండి, ఇంకెక్కడా దొరకవు. సైన్స్, ఆంథ్రోపాలజీ, మీ ఇష్టం వచ్చినటువంటి శాస్త్రం తీసుకురండి, వాటిలో మంచంతా కూడా బైబిల్ యొక్క పునాదులలో నుండే వచ్చి ఉంటుంది. లేదు, మిగిలిన పర్వర్షన్ అంతా కూడా కేవలము లోక జ్ఞానం ఉంటుంది, అది మనకు హెల్ప్ఫుల్ కాదు. నేను చాలా ట్రై చేసి చూశాను, ఇట్ ఈజ్ నాట్ సో. దేవుని వాక్యము మనలను బ్రతికింపచేసేది. దేవుని వాక్యం, దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట కారణం చేత మనం బ్రతుకుతాం. మన బ్రతుకులో నిజమైనటువంటి జీవం కలుగుతుంది. నిజమైనటువంటి జీవం కలిగేటటువంటి ఆ మాటలు ఈరోజు మనం చూడబోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. హెబ్రీ 4:12. ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ ఎ 2-edged sword and sharper than any double-edged sword. It penetrates even to the dividing soul and spirit అని దేవుని వాక్యం గురించి అక్కడ ఉంటుంది. దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గమునకును కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులలో ఆలోచనలను శోధించుచున్నది. ఆదికాండం 5వ అధ్యాయం 6వ వచనం చూస్తే మానవుని యొక్క పరిస్థితి ఏంటంటే, ఈ మానవుడు వాడి హృదయములలోని తలంపులలోని ఆలోచనంతా కేవలము చెడ్డది అని ఉంటుంది. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది యెహోవా చూచి. So this is what is the consequence of rejecting God. దేవునిని